హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృదేవతాయ నమః. ఇచ్చతి వరలక్ష్మీ వ్రత ఆరంభః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఆచమ్యా కేశవాయ స్వాహ. 3 సార్లు ఆచమనం చేయాలి. ఎడం చేత్తో నీళ్లు తీసుకొని కుడి చేతులు వేసుకొని 3 సార్లు తాగండి. ఆచమ్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఈసారి 4వసారి చేయి కడుక్కోండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ భావన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిర్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యస్య వామనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయో సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీం నారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీ పురంధరాభ్యా నమః. అరుంధతి వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ప్రాణానాయమ్యా. 2 అక్షంతలు తీసి వెనక్కి వేసుకోండి. ఓం ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూః. ముక్కు పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో ద్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం మమ అనండి. ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయః ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసర భృగువాసరే శుభనక్షత్రే శుభయోగి శుభకరణ యావంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః శ్రీమతి గోత్రవతి. మీ గోత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. సహ కుటుంబానాం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్తకాం వరలక్ష్మీ దేవతాముద్దిశ్య వరలక్ష్మీ దేవీం ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. మీ కలసలోని ఉంగరం వేలు కుడి చేతి ఉంగరం వేలు ముంచి ఉంచండలాగా. తదంగత్వేన కలస పూజాం కుర్యాత్. కలసే గంధ పుష్పాక్షతైర్వ్యుత్య. 2 అక్షంతలు గంధం పసుపు ఆ కలసలో వెయ్యండి. వేసి మీదని చెయ్యి వెయ్యండి మూచి. ఓం ఇచ్చది కలసారాధనం కృత్వా కలస దేవతాభ్యో నమః. కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ దుస్సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆయాంతు దేవీ పూజార్థం దురతక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురు. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. కలసలో ఉండేటువంటి నీళ్లు దేవుడి మీద వాళ్ళ మీద చల్లండి. ఓం చది ఓం కలసరాధం కుర్యా ఓం చది కలసం సన్నిధం కురు. కలసదేవతాభ్యో నమః సంప్రోక్ష. కలసదేవతాభ్యో నమః. ఓం కలసదేవతాభ్యో నమః. నీళ్లు కొంచెం చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాణి సభాభ్యాంతర శుచి. దేవం దేవుడి మీద కొంచెం చల్లండి. ఆత్మానం మీ శిరస్సు మీద చల్లుకోండి. సంప్రోఆత్మానజ సంప్రోక్ష. ఇప్పుడు అమ్మవారి తాలూకా కలసం ఉంది కదా, ఆ కలసం మీద ఒక్కసారి చెయ్యేయండి. ఓం దశకళాత్మనే వహ్నిమండలాయ నమః. ద్వాదశకళాత్మనే సూర్యమండలాయ నమః. షోడశకళాత్మనే చంద్రమండలాయ నమః. బ్రహ్మాండోదర తీర్థాని కరాని సృష్టాని తీరవే తేన సత్యేన మే దేహం దేహిం దేహి దివాకరం. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. ఇచ్చరి కలసారాధన ముహూర్త శుభముహూర్తో అస్తు. సారి ఆ కలసకి వరలక్ష్మీ దేవతాలొక పటానికి అలాగా పూజ చేసుకుంటూ ఉండండి. ధ్యాం ప్రార్థనం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియే దేవి సుప్రియతాం భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. ఒక పువ్వు వేసి నమస్కారం చేయండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యానం క్షీర్ణోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సురం ఓం సుస్థిరా భవ మే గేహే సురర ఓం సురాసుర సమస్కృతే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. ధ్యానం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వం సుప్రియతా భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆవాహనం సమర్పయామి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురరత్న విభూషితే సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. అనేక నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. నీళ్లు కొంచెం చల్లండి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ సమస్కృతే. ఇచ్చది వరలక్ష్మీదేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం మళ్ళీ నీళ్ళు చల్లండి. సువర్ణ కలసానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. వరలక్ష్మీదేవతాయే నమః. ఆచమనయం సమర్పయామి. పంచామృతాలు కొంచెం వేయండి. ఓం పయోధతి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. మరలా ఇంకొకసారి నీళ్లు చల్లండి. గంగాజలం మయా నీతం మహాదేవ శిర స్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాణ విదుసోదరీ. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం వెయ్యండి. మీరు చీర తెస్తే చీర, జాకెట్ ముక్క తెస్తే జాకెట్ ముక్క, లేదంటే ఒత్తితో కలిపినటువంటి వస్త్రయుగ్మం కానీ మీకు నచ్చింది వెయ్యొచ్చు. సురరార్చితాంఘ్రియుగళే దుకూల వనసన ప్రియే సోవస్త్రయుగ్మం ప్రదస్యామి గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఏదైతే ఆభరణం కొత్త ఆభరణం ఉందో ఆ ఆభరణం అమ్మవారి మీద పెట్టండి. కేయూర కంకణైర్దివ్యైర్ హరనుపూర మేఖలా విభూషణాన్యమూలాని గృహాణ ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆభరణం సమర్పయామి.
తప్తహేమ కృతం సూత్రం ముక్తిధామ విభూషితం ఉపవీతం మిదం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. ఉపవీతం సమర్పయామి. గంధం వేయండి. గంధద్వారాం ధురాదర్శ నిత్యపుష్టాం కరోషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం త్వామిహోపహవయే శ్రియం. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. దివ్య గంధాన్ ధారయామి. 2 అక్షంతలు వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అక్షతాన్ సమర్పయామి. 2 పువ్వులు వేయండి. మల్లికాది సుగంధానా మాలత్యాది దీనవై ప్రభో మయా హుతాని పూజార్థం పుష్పాణీం ప్రతిగృహ్యతే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. పుష్పమాలికాన్ సమర్పయామి. పుష్పం కానీ పూల దండ కానీ ఉంటే ఆమెకి వేయండి. అథంగ పూజాన్ కరిష్యే. మీరందరూ కూడా పూజయామి అనుకుంటూ పూజ చేసుకుంటూ ఉండాలి. ఓం చంచలాయ నమః. పాదో పూజయామి. చపలాయ నమః. జానునిం పూజయామి. పీతాంబరధరాయ నమః. ఊరు పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్థనో పూజయామి. లలితాయై నమః. భుజద్వయం పూజయామి. కంబుకంఠే నమః. కంఠో పూజయామి. సుముఖాయై నమః. ముఖం పూజయామి. శివాయై నమః. ఓష్టం పూజయామి. సునాసికాయై నమః. నాసికం పూజయామి. సునేత్రై నమః. నేత్రం పూజయామి. రమాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయై నమః. శిరః పూజయామి. వరలక్ష్మీ నమః. సర్వాంగాణి పుష్పాణి పూజయామి. ఇప్పుడు మీరు వరలక్ష్మీదేవిని వరలక్ష్మీదేవి నమః వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ నోట్లో అనుకుంటూ పూజ చేయండి. భక్తి లేని పూజ పత్రిక చేయటం, మనం ధ్యానించకుండా ఎన్ని మంత్రాలు చెప్పినా దండగే. కాబట్టి వరలక్ష్మీ నమః అనండి. ఓం వరలక్ష్మీ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాలయాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మక్షై నమః. ఓం పద్మసౌందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనిన్యై నమః. ఓం పోష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్రై నమః. ఓం సత్యాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనిన్యై నమః. ఓం పోష్ట్యై నమః. ఓం దారిద్ర్యదంసిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ
వరదే నమః ఓం వరోహరాయే నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదరాంగాయే నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్రే నమః ఓం సిద్ధయ్యే నమః ఓం శ్రేణ సౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం నృపవేస్మానందగతాయే నమః ఓం వరలక్ష్మే నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షాయే నమః ఓం నారాయణ సమాశ్రితాయే నమః ఓం దారిద్ర్యదంశన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వరలక్ష్మీ నమః శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అష్టోత్తర శతనామపత్ర పుష్పాణి పూజయామి. అగరవత్తులు కొంచెం వెలిగించండి, వెలిగించి అమ్మవారికి ధూపం ఇవ్వండి. ఓం దశాంగం గగ్గోలోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం ప్రదస్యామి దేవేసి వరలక్ష్మీ గృహాణతం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. గృథాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశనం దీపం ప్రదస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. సాక్షాత్ దీపం పరికల్పయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనిం సమర్పయామి. నైవేద్యం, ఇప్పుడు అక్కడ ఉన్న పళ్ళు, కొబ్బరికాయ, మహానైవేద్యం ఏదే వండి పెట్టిన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని వాటి మీద కూడా నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. షోడం ఓం షటసోపేతం దధి మధ్యాద్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. నానావిధ ఫలసహిత మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ 5 సార్లు చేయి చూపించండి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మాణాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఒక్క నీళ్ళ సుక్క కొంచెం జల్లండి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహాత్వం దేవీ శీతలం సుమనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. పానీయం సమర్పయామి. తాంబూలం, ఆకు చెక్క అమ్మవారికి సమర్పించండి. భోగీఫలైసకర్పూరైర్నాగవల్లేతలేతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వండి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీనః నామాని కృత్వాన్ అభివదాన్యంతే. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. నీరాజనం మయా నీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహ్యం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. తత్శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక్క నీళ్ళ చుక్క తల్లి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయండి అక్షంతలు పట్టుకొని. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియే దేవి సుప్రియతాం భవ సర్వదా. శ్రీ లక్ష్మీదేవికి మనస్సులో తలంచుకొని మీ చేతులను అక్షంతలు ఆ వరలక్ష్మీదేవి మీద వేయండి. మంత్రపుష్పం సమర్పయామి. 3 సార్లు కుడి చేతి పక్క నుంచి ప్రదక్షిణ చేయండి. ఓం యాని కానిజ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం
పాపాత్మా పాప సంభవ త్రాహి మాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరీ. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఇచ్చేది ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా వేసి కూర్చోండి, నమస్కారం చెయ్యండి. సమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మీర్నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. నమస్కారాన్ సమర్పయామి. మీరు తెచ్చినటువంటి తోరం ఉంది కదూ, ఆ తోరాన్ని అమ్మవారి మీద పెట్టి ఆ తోరానికి పూజ చెయ్యండి. ఓం పూజయామి అంటుండాలి. ఓం కమలాలయాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాయ నమః షష్ఠమ గ్రంథం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః సప్తమ గ్రంథం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఆ బంధనం, తోరబంధనం ఒకటి అమ్మవారి దగ్గర నుంచి ఒక తోరం మీరు తీసుకోండి. తీసుకొని దీన్ని మీ ఎడం చేతికి తోరం పట్టుకోవాలి. పట్టుకునేటప్పుడు ఈ మంత్రం చెప్పండి. భద్నామి దక్షిణ హస్తేన నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధ్యంచ సౌభాగ్యం దేహి మే రమే అని చెప్పి ఈ తోరాన్ని దక్షిణ హస్తానికి కట్టుకోండి. వామ అంటే మీ ఎడం చేతి కట్టుకోండి. ఇక పైన అమ్మవారికి వాయునం ఇవ్వాలి. ఆ వాయునం చేతితో పట్టుకొని వాయన విధిగా మంత్రం చెప్పండి. ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మీ స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాపతే. వాయన మంత్రం దానం ఇచ్చేటప్పుడు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాచి చ ఇందిరా తారకోభ్యాభ్యాం ఇందిరాయై నమో నమః. వాయన మంత్రం ఇచ్చి 2 అక్షంతరం నీళ్లు కింద ధారపోయండి. సుప్రేత సుప్రసన్నో వరదో భువత్వ ఉత్తరే శుభకరణ విఘ్నస్తి భవంతో బ్రువంతు. అత కథా ప్రారంభ. ఇప్పుడు పూజ పూర్తయింది. తదుపరి కథా ప్రారంభం. ఈ కథ అయినంత వరకు కూడా అమ్మవారిని తలుచుకుంటూ అక్షంతలు చేతితో పట్టుకొని చక్కగా కూర్చోండి. కథ చెప్తాను వినండి. సూత పౌరాణికుండు సౌనికాద మహర్షులను చూచి ఇట్లనియే. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. దానిని చెప్పెదను వినుడు. ఒకనాడు కైలాస పర్వతమున పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతం వనరించినా సర్వ సౌభాగ్యములు కలుగునట్టి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు? ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేసడి వరలక్ష్మీ వ్రతము కలదు. ఆ వ్రతము శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందు వచ్చేది శుక్రవారం నాడు చేయవలను అనినా పార్వతీదేవి ఇట్లనియే. ఏమంది? ఓ లోకానాథ, లోకారాధ్య, నీవు ఆన తెచ్చిన వరలక్ష్మి వ్రతము ఎట్లు చేయవలను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతలు పూజింపవలయను? పూర్వం ఎవ్వరిచే ఈ వ్రతం ఆచరింపబడినది? వీరినెల్లా విస్తారముగా చెప్పమని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి ఇట్లనుచున్నాడు. ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతం విస్తారము చెప్పెదను వినుము. మగధ దేశంబున కుండిన అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు గోడలతోడను, బంగారు ప్రాకారములతోడను, బంగారు గోడలతో కూడిన ఇండ్లయండును ఉండను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తలచి ప్రతిదినము ఉదయం మేల్కాంచి స్నానము చేసి పుష్పాదులతో పెనిమిటిని పూజించి పిదప అత్తమాన్మలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని గయ్యాళిగాక
మితముగాను ప్రియముగాను భాషించుచుండెడిది. అట్లుండగా ఆ మహాప్రతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతని. శ్రావణ శుక్ల పూర్ణముకు ముందు వచ్చేడు శుక్రవారం నాడు నన్ను సేవించినసో నీకు కోరిన వరములిచ్చదా అని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, సమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే ద్విజగన్వందే విష్ణువక్షస్థలాయే అని అనేక విధములైన స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషంబున మీ పాదదర్శనము కలిగినది అని నమస్కరించాను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతీదేవికి అనేక వరములిచ్చి అంతర్ధానమునుందెను. చారుమతి తక్షణము నిద్ర మేల్గాంచి ఇంటికి 4 ప్రక్కలను చూచిన వరలక్ష్మీదేవిని కానక, ఓహో, నేను కలగంటిని అని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలైన వారితో చెప్పాను. వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది, శ్రావణ మాసము వచ్చిన తోడనే ఈ వరలక్ష్మీ వ్రతం అవశ్యముగా చేయవలనని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవిను స్వప్నము విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయము వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము వచ్చిన. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అని ఉదయమున మేల్కాంచి స్నానం చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయము చే అలికి మంటపం ఏర్పరచి అందుకు ఆసరంబు వైచి దానిపై బియ్యము పోసి కలసం ఏర్పరచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగుల భక్తియుక్తులై సాయంకాల సమయమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియే దేవి సుప్రియతాం భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలు చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణ హస్తమున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యాదులను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి. అట్లకు ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు మన ఒక శబ్దము కలిగినది. అంత కాళ్ళు చూచుకొనిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండట కిందది. చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, ఇది వరలక్ష్మి కటాక్షము వలన కలిగినది అని పరమానందము పొంది మరి యొక్క ప్రదక్షిణము చేసిన హస్తములు యందు ధగధగాయమానంబుగా మరియుచుండు నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండటగనిది. ఇక చెప్పనేలా 3వ ప్రదక్షిణ కావించిన తోడనే స్త్రీలందరూ సర్వభూషణాలంకృతరైరి. చారుమతి మొదలగు స్త్రీలు గృహమునెల్లా స్వర్ణమయములై రథ గజ తుర వాహనములతో నిండియుండెను. అంతటా ఆ స్త్రీలందోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుంచి గుర్రములు, రథములు, ఏనుగులు, బండ్లు వరలక్ష్మీదేవి పూజ చేయుచుండెడి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా తమకు కల్పోక్తముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాదులచే పూజించి 12 కుడుముల వాయదానం ఇచ్చి దక్షిణ తాంబూలమును నొసగి నమస్కారము చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదమును పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లలను భుజించి తమ కొరకు వచ్చి కాచుకునియున్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ తమ ఇండ్లకు పోయిరి. అప్పుడు ఒకరితో నొకరు అనుకునుచున్నారు, ఓహో, చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షం అయ్యను. చారుమతీదేవి వలనే కదా మనకిట్టి భోగ భాగ్యములు సంపత్తులు కలిగినవి అని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి సుఖముగా ఉండేది. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధులు కలిగి
ధన కనక వస్తు వాహనములతో కూడుకుని సుఖంబుగా నుండిరి. కావున పార్వతీ, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు ఆచరించిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉందురు కాక. ఈ కథ వినువారులకు, చదువువారులకు వరలక్ష్మీదేవి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించి సుఖముగా ఉండెదరగాక. ఇచ్చది భవిష్యోక్త పురాణ ప్రకారమందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రత సంకల్ప కథా విధాన్ సంపూర్ణం. స్వస్తి.